చూద్దామయ్యా. చూద్దానా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చునిబడి ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. రెండో వచనం కూడా చూద్దామయ్యా. పైన వాటి మీదనే గాని, పైన మన వాక్యం సారాంశం పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. చాలయ్యా. దేవుడి యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, ఆయన వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఆయన బైబిల్లో నుంచి చెబుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో పైనున్న వాటి మీదే మనసు ఉంచాలి. ఎందుకని? మనము యేసు క్రీస్తు ప్రభు నామములో బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందాము. అందుకని రక్షణ ఏమి చేస్తుందంటే, భూమి మీద నుంచి మానవుడి జీవితం పరలోకానికి వెళ్ళడానికి మార్గం అవుతుంది. మారు మనసు లోకం నుంచి పరలోకానికి మార్గం అవుతుంది. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాటను చూద్దాం. మన ప్రయాణము ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నామో మన మనసంతా పైనున్న వాటి మీదే. ఎందుకంటే మనము దేవుడి సన్నిధిలోకి వెళ్ళబోతున్నాం, పరలోక రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. అందుకని ఆయన సన్నిధిలో మన కోసం ఆయన ఏర్పాటు చేసిన వాటి మీద మన మనసు ఉంటే, మన జీవితంలో మనము ఆ మనసు దేవుడికి సంబంధించిన వాటి మీద ఉండటం వలన మనం ఎంతగానో ఇది నా దేవుడు నాకు ఏర్పాటు చేసిన ఉన్నతమైన స్థితి, నా దేవుడు నా కోసం సమకూర్చిన ఉన్నతమైనవి ఇదిగో పరలోకమందు ఉన్నవి. కొంతమందికి పరలోకం ఉంది అని తెలుసు, పరలోకంలో ఏమేమి ఉన్నాయో తెలియాలి. మనకి పాతాళం తప్పించుకుంటానికే మనం రక్షించబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము, ప్రభు రాజ్య వారసులం అయ్యాము. అయితే మన మనసులో ఏముండాలంట? పైనున్న వాటి మీదే మన మనసు ఉండాలి. నా దేవుడు నా కోసం సిద్ధపరిచారు, నా దేవుడు నా కోసం సమకూర్చారు, నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచారు. సహోదరి, సహోదరుడా, ఈ జీవిత ప్రయాణంలో ఒక చిన్న విషయాన్ని బైబిల్లో నుంచి మనం చూద్దాం. గత వారం మనం విన్నాము, మహిమ శరీరాన్ని మనం పొందుకోవడానికి సమరూపమైన శరీరం పరలోకంలో మన కోసం సమకూర్చబడింది అని. ఈ వారం ఇంకొక విషయాన్ని విందాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుంచి 2-3 వచనాలు చూస్తే ఇక్కడ దేవుడు ఒక మాట రాశారు. పరలోకంలో మనకి ఏముందో ఆ విషయాలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మన కోసం దేవుడు సమకూర్చారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనమయ్యా, 3వ వచనము. నా తండ్రి ఇంట, నా తండ్రి ఉండేటువంటి పరలోక రాజ్యంలో ఇంట అనేక నివాసములు కలవు. అనేకమైన ఇళ్ళు ఉన్నాయి, నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, లేకపోతే మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. పరలోకములో దేవుడు అంటున్నారు, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు, నా దగ్గర ఉండడానికి మిమ్మల్ని తీసుకుని పోదును, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. బైబిల్లో దేవుడు చెబుతున్న మాట చూడండి. యేసు పరలోకంలో మన కోసం ఏం సమకూర్చాడంట? స్థలము. చెప్పండి, మరి చెప్పండి అమ్మా. స్థలము సమకూర్చాడు. యేసు పరలోకంలో మన కోసం స్థలము సమకూర్చి, నేనుండు చోటున మీరును ఉండులాగునా అంటున్నారు. చూడండి, దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటలు మనం గుర్తించాలి.
దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. మనము పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఎప్పుడు యేసు రక్తములో మన పాపాలు కడుక్కున్నామో మనము అప్పుడు యేసయ్య రాజ్యానికి వారసులమయ్యాం, పరలోక రాజ్యానికి వారసులమయ్యాం. అప్పుడు మనము మన మనస్సు పైనున్న వాటి మీదే ఉండాలి, పైనున్న వాటి మీదే మన మనసు ఉండాలి. ఎందుకని ఆలోచించండి, పైన మన కోసం దేవుడు ఒక స్థలాన్ని సమకూర్చారు. అందుకని చాలా మందికి పైన ఉన్న స్థలం విలువ తెలియాలి. క్రైస్తవులకి పరలోకములో ఉన్న స్థలం విలువ తెలియాలి. భూమి మీద చాలా మందిలో కొంతమందికి సొంత స్థలం ఉంది, కానీ పరలోక స్థలానికి భూమి మీద ఉన్న స్థలానికి ఉన్న తేడాను గుర్తించాలి. పరలోకంలో ఉన్న స్థలం ఎద్దుకు మనం వెళ్తే మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథము భక్తుడు జెబెదయి కుమారుడు యోహాను గారు యాకోబు సహోదరుడు రాసిన మాటను 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నుంచి చూద్దామమ్మా. 4వ వచనాన్ని చూద్దామయ్యా. చూడండి అమ్మా. ఆయన యేసయ్య వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, ప్రతి బాష్ప బిందు తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణము పరలోకంలో ఏముండదు అంటే మరణము ఉండదు. దుఃఖమైనను పరలోకంలో ఉన్న స్థలము నీకు దుఃఖం లేకుండా చేస్తుంది. ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. పరలోకములో ఏడుపు ఉండదు, వేదన కూడా ఉండదు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. హల్లెలూయా. గట్టిగా ఈరోజు మొదటి ఆదివారము, అందులో గట్టిగా 2020 అక్టోబర్ నెలలో సజీవంగా ఉన్నటువంటి మొదటి ఆదివారం ప్రజలు ఈరోజు లేరు. 2021 అక్టోబర్ మొదటి ఆదివారం దేవుడి యొక్క వాక్యాన్ని మనం గుర్తించి దేవుడు అంటున్న మాట చూడండి. పరలోకంలో ఒక స్థలం ఉంది. ఆ స్థలం ఏం చేస్తుందంటే మనకి మరణం ఉండదు. అక్కడికి వెళ్తే పరలోకంలో ఏముండదమ్మా? మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఆ స్థలానికి ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకత. నేను మీకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను, మరలా వస్తాను, నేనుండు చోట మీరుండులాగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అక్కడికి. మీకు స్థలం ఉంది పైన. ఎప్పుడైతే మీరు భూమి మీద ఉన్న వాటిని చూసి ఇదే నా జీవితం అనుకుంటే, భూమి మీద ఎంత ఉన్నా భూమి మీద మరణం ఉంది. భూమి మీద ఈ భూలోకంలో నీకు ఎంత ఉన్నా భూలోకంలో దుఃఖం ఉంది, ఏడుపు ఉంది, వేదన ఉంది. ఆలోచించండి. మరణము ఇక్కడ నువ్వు సంపాదించిన స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమంటది. మరణము నీకున్న వస్తువులు వదిలిపెట్టి వెళ్ళిపోమంటది. కానీ పరలోకంలో మరణం లేదు. పరలోకంలో మరణం లేదు. యేసు ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? ఎందుకు రక్షణ పొందాలి? ఎందుకు చర్చికి వెళ్ళాలి? ఎందుకు యేసు కోసం జీవించాలి? ఏంటి ప్రత్యేకత? యేసు ఎత్తుకెళ్ళి కూర్చుని ఏంటి ఉపయోగం? బాప్తిసం తీసుకుంటే ఏంటి ప్రయోజనం? చాలాసార్లు చాలా మంది చాలా విషయాల్లో ఎవరు చూసి వచ్చారు పరలోకాన్ని అని తీసిపడేస్తారు. చర్చిలోకి వచ్చేవాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళకే విలువ లేదు పరలోకం అంటే. చర్చిలో పరిచయం చేసే వాళ్ళకే కొంతమందికి విలువ లేదు పరలోకం అంటే. చర్చిలో పాటలు పాడేవాళ్ళు, చర్చిలో పరిచయంలో పాలు పొందేవాళ్ళు, దేవుడు సన్నిధిలో ఎదుగుతున్న వాళ్ళకే పరలోకం గురించి విలువ లేదు ఈ లోకంలో. పరలోకంలో ఏముంటుంది అంటే ఏమో తెలియదండి. మాకు భూమి మీద మాత్రం భాషలు చెప్పారు, ఉద్యోగం వస్తుందని చెప్పారు, వ్యాపారం బాగుంటుందని చెప్పారు, అప్పులు పోతాయని చెప్పారు, రోగం పోయిందని చెప్పారు,
సంతానం వచ్చిందని చెప్పారు, పెళ్ళి అయిద్దని చెప్పారు, స్థలం వస్తుందని చెప్పారు, పొలం వస్తుందని చెప్పారు, బంగారం కొనుక్కోవచ్చు అని చెప్పారు, మంచి BMW కారు కొనుక్కోవచ్చు అని చెప్పారు, బెంజ్ కారు కొనుక్కోవచ్చు అని చెప్పారు, ఈ లోకంలో అంత సర్వలోకాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పారు. కానీ పరలోకం గురించి మాకు తెలియదు. అసలు మేము బాప్తిసం తీసుకున్న పరలోకం గురించి కాదు, మేము ఈ భూమి మీద వద్దుంటానికి పరలోకం సంబంధం పక్కన పెట్టడానికి మేము బాప్తిసం తీసుకున్నాం అంటే కొంతమంది, అందరూ కాదు. కొంతమంది ఉద్దేశాలు అసలు పరలోకం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు సార్లు, రేపో బాబా చచ్చిపోయినప్పుడు గుర్తొస్తారు, పరలోకం కదా నేను దేశం నమ్ముకున్నాను కదా అప్పుడు గుర్తొచ్చుతారు. కొంతమందికి రోజు ప్రార్థన చేసుకుంటారు, అక్కడికి ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది, పరలోకానికి వెళ్ళేది. నీ ప్రార్థనకు జవాబు చెప్పే దేవుడు పరలోకంలో ఉన్నాడు. రోజు బైబిల్ చదువుతున్నావే, ఆ బైబిల్లో వాక్యం రాయించిన దేవుడు, వాక్యంతో నీతో మాట్లాడే దేవుడే పరలోకంలో ఉన్నాడు. కానీ చాలా మందికి చర్చికి వెళ్ళేటువంటి విశ్వాసులకి, బాప్తిసం తీసుకున్న క్రైస్తవులకి పరలోకం గురించి చాలా తక్కువ వింటారు, చాలా చులకనగా ఎంచుకుంటారు. అందుకే వాళ్ళు చూడు, లోకంలో ఉన్నవాడు వదిలిపెట్టమంటే వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెట్టంటే వాళ్ళకి పరలోకం గురించిన కాంక్ష కానీ, ఆశ కానీ, ఆలోచన కానీ, అభిప్రాయం కానీ ఏమి లేవు. ఎందుకు వచ్చాము? ఏం విన్నాము? ఏదో ఒకటి విన్నాం, అయిపోయిందా, వెళ్ళిపోయాం, ఇంకా అయిపోయింది. వచ్చినప్పుడు ఎలా వచ్చావు? నిరాశతో వచ్చు. వచ్చేటప్పుడు పరలోకం గురించి తెలియకుండా వచ్చు. మరి ఇప్పుడు పరలోకం గురించి చెప్తున్నప్పుడు తెలుసుకున్నావా? లేదు. వచ్చేటప్పుడు పరలోకం గురించి తెలియదు, పరలోకం గురించి చెప్పినా వెళ్ళేటప్పుడు పరలోకం గురించి తెలియదు, పైన వాటి గురించి తెలియదు. పైన కిరీటం ఉంది తెలియదు, విన్నా ఈ చెవుతో విని ఈ చెవుతో కొంతమంది వదిలేస్తారు. పైన మహిమ శయనం ఉంది, విన్నా ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారు. పైన స్థలం ఉంది, దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట సహోదరి సహోదరుడు. పైన ఏముందమ్మా? మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. నీకోసం స్థలం, నీ స్థలం నీది, నీ భర్త స్థలం వేరు. మళ్ళీ పరలోకం సపరేట్గా ఉంటుంది. నీ బిడ్డలకు సపరేట్ స్థలం, మళ్ళీ ఫ్యామిలీ మొత్తానికి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేస్తాడేమో దేవుడు అనుకోమాకండి. ఎవరి స్థలం వాళ్ళది. యేసు వాక్యం చెబుతున్న మాటను గుర్తించున్నాం. ఈరోజు బైబిల్లో నుంచి పరలోక స్థలం సంపాదించుకున్న వ్యక్తి గురించి విందాం, తెలుసుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాటల ద్వారా హృదయాలు చైతన్య ఉద్యోగం కలిగించే దేవుడు అందుకు మనం ప్రభు పని కోసం ఉపయోగపడతాం. యేసు రక్తం చేత కడగబడ్డావు, శుద్ధి చేయబడ్డావు, రక్షించబడ్డావు, వెలిగించబడ్డావు. ఎటువైపు నీ ప్రయాణం? ఎక్కడ పొద్దునేసి కాల్చి రాత్రి దాకా నువ్వు ఎక్కడ వెళ్దాలో ఆ స్థలం గురించి ఆలోచిస్తున్నావా? ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి అమ్మా, 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. భక్తులు పౌలు ఒక మాట చెబుతున్నారు అక్కడ. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీలకు ఆ ప్రాంతం పేరు ఫిలిప్పీ ప్రాంతం, ఆ ప్రాంతానికి పౌలుగా రాసిన పత్రిక ఇది. 20వ వచనం చదువుకుందామయ్యా. మన పౌర స్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెడుతున్నాం. సమస్తమును చాలయ్యా, దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట చూడండి. కనిపెడుతున్నాం, మనకు పరలోకంలో స్థలం ఉంది, నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నాకు అక్కడి నుంచి యేసుక్రీస్తు ద్వారా నాకు రక్షణ నిమిత్తమే నేను కనిపెడుతున్నాను. పరలోక రాకడ ఉంది, పరలోకం వెళ్ళే సౌకర్యం ఉంది, పరలోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది నాకు. నేను పరలోక సంబంధిని, నా ఇంటి పేరు పరలోకం, నా ప్రాంతం పేరు పరలోకం, నా పౌరస్థితి పరలోకం. పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. భూ సంబంధమైన వాటి మీద కాదు మనం మనసు పెట్టాల్సింది చెల్లి. యేసుక్రీస్తు వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుంచి చూద్దామయ్యా. 20వ వచనం చూడండి అమ్మ తల్లి. యేసు ఒక మాట అంటున్నారు, భూమి గురించి ఆయన ఒక మాటను ప్రస్తావిస్తున్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు
నక్కలకు బొరియలును, ఈ భూమి మీద నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు. ఈ భూమి మీద ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉంది. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను, యేసయ్యకు ఈ భూమి మీద తలవాల్చుకుంటానికైనను స్థలము లేదు. చాలయ్యా, చూడండి అమ్మా, ఎందుకని మన భవిష్యత్తు ఎక్కడో అక్కడే మనకు స్థలం ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, మన పరిస్థితి ఎక్కడో అక్కడే ఉంటుంది, మనకి స్థలం ఉంటుంది. యేసయ్య పరిస్థితి పరలోకం కాబట్టి యేసయ్య భూమి మీద ఏం లేదంట, తలవాల్చుకునే స్థలం లేదు. ఆయన పరిస్థితి పరలోకం, ఆయన పరలోక సంబంధి. ఆయన రక్షణ కోసం లోకంలోకి వచ్చారు. 33 సంవత్సరాల తర్వాత లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు పరలోకానికి. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోతారు. ఆయన రక్తంలో నిన్ను కలిగింది ఎందుకంటే నువ్వు పరలోక సంబంధివి. యేసుక్రీస్తు రక్తంలో ఎంతమంది కడగబడ్డారో, ఎంతమంది బాప్తిసం పొందారో, బాప్తిసం తీసుకున్నారో, ఆ 3 చేసిన వాళ్ళు పరలోక సంబంధులు. పరలోకం నుంచి దేవుడిని రక్షించడానికి లోకానికి వచ్చారు. ఈ లోకం ఎన్నదైనది కాదని, ఈ లోకము మానవుడి జీవితానికి ముగింపు కాదు. బాగా గుర్తుంచుకోండి, ఈ భూలోకము మానవుడి జీవితానికి ముగింపు కాదు. జంతువుల జీవితానికి ఈ భూమి ముగింపు, పక్షులు జీవించడానికి జీవితం ముగింపుకి ఈ భూమి, పాకే పురుగుల ముగింపు ఈ భూమి, ఈ స్థలము ఈ భూమి. కానీ మానవ జీవితానికి, మనిషికి ఈ భూమి ముగింపు కాదు. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, అమ్మ, దేవుడు చెబుతున్నారు, ఇది ముగింపు కాదు. మట్టిలో కలిసిపోయిన మనిషి జీవితం ముగించిపోయింది అనుకుంటే అది మన భ్రమ. ఈ భూమి మీద ముగిసేది జంతువులవి, పక్షులవి, పాకే పురుగుల జీవితాలు ముగించబడతాయి. మనిషి జీవితం ముగించబడదు, ఈ భూమి మీద ముగించబడదు. 2 మార్గాలు ఉన్నాయి. ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత మానవుడికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము పరలోక రాజ్యము, యుగ యుగాలు ఉంటాడు, అక్కడే నీ స్థలము, నా స్థలము, మన స్థలము ఉంది. 2వ స్థితి, ఒక వ్యక్తి లోకం విడిచిన తర్వాత పరలోకం వెళ్ళలేదు అంటే పాతాళం ఉంది, కింద అగ్నిగుండం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపులు పళ్ళు కొనుగొట్టి ఉండును. కానీ పరలోకంలో ఉన్న స్థలములో నీకు మరణం లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. పరలోకంలో ఈ భూమి మీద మరణం ఉంది, ఈ భూమి మీద దుఃఖం ఉంది, ఈ భూమి మీద ఏడుపులు ఉన్నాయి, ఈ భూమి మీద వేదన ఉంది. నరకాలకు వెళ్తే నరకంలో ఏడుపు ఉంది, పండుకోవటం ఉంది, వేదన ఉంది, కటిక చీకటి ఉంది, నరకంలో ఉంది, అగ్నిగుండం, వేదనకరమైన స్థలం అది. మానవుడి జీవితానికి 2 ప్రాంతాలు ఉన్నాయి. జంతువులు ముగింపుగా భూమి అయితే మానవ జీవితానికి 2 ప్రాంతాలు. ఒకటి పరలోకం, అక్కడికి వెళ్ళలేదా అగ్నిగుండం. ఇక్కడికి 2 చోట్లకి మన ఆత్మలు చేరది ముగింపుకి. ఇది క్రైస్తవ లక్షణం. అందుకే నువ్వు ఎప్పుడు రక్షణ పొందావో అప్పుడు ఏమంటున్నావు తెలుసా? ఏమంటున్నావంటే, దేవా, గతించిపోయే ఈ భూమి, గతించిపోయే లోకం నాకు సంబంధించింది కాదు. నా లోకము, నా రాజ్యము, నా స్థలము, నా పరిస్థితి పరలోకంలో ఉంది. పరలోకంలోకి నీ స్థలం సిద్ధపరిచాడు దేవుడు. ఆ పరలోకంలో నీ జీవితంలో, ఆ పరలోకంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. పరలోకంలో ఈ 4 ఉండవు. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, అక్కడ నీ స్థలం ఉంది, అక్కడ నీ స్థలం. అది నీ పౌర స్థితి. అందుకే నీవు పొద్దులేసి నుంచి రాత్రి దాకా నీ మనసు ఎక్కడ ఉండాలా, నీ ఆలోచన ఎక్కడ ఉండాలి, నీ తలంపులు ఎక్కడ ఉండాలి, నీ ఉద్దేశం ఎక్కడ ఉండాలి, నువ్వు దేని మీద మనసు పెంచుకోవాలి, నీవు దేన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అంటే పరలోకములో నీ కోసం సమకూర్చిన స్థలాన్ని, హల్లెలూయా, నీ స్థలం అది. అక్కడికి వెళ్తేనే మరణం ఉండదు. ఈ భూమి మీద ఉంటే మరణం, ఎంత డబ్బు ఉన్నా మరణం, ఎంత స్థలం ఉన్నా మరణమైతే స్థలం నీది కాదు. నువ్వు మరణిస్తే ఈ లోకంలో ఒక
ఉంటుంది. అదే డెత్ సర్టిఫికేట్, అదొకటే ఉంటుంది భూమి మీద నువ్వు మరణిస్తుంది. నీ ఆస్తి నీ బిడ్డకి వెళ్ళాలంటే ఆ డెత్ సర్టిఫికేట్ ఉంటే చాలు. నీ పొలం నీ బిడ్డకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, నీ స్థలం నీ బిడ్డకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, నీ ఆస్తిని తర్వాత బిడ్డలు పంచుకోవాలంటే, ఉంచుకోవాలంటే, వాళ్ళు వాడుకోవాలంటే, వాళ్ళు దుర్వ్యాపారాన్ని వేస్ట్ చేయాలంటే నీ డెత్ సర్టిఫికేట్ ఉంటే చాలు. నువ్వు మరణించిన తర్వాత నీ ఆధార్ కార్డు పనిచేయదు, రేషన్ కార్డు పనిచేయదు, నువ్వు మరణించిన తర్వాత పాన్ కార్డు పనిచేయదు, నువ్వు మరణించిన తర్వాత ఏటీఎం కార్డు పనిచేయదు, నువ్వు మరణించిన తర్వాత బ్యాంకులో అకౌంట్కి నీ పేరు తీసేయాల్సిందే, అకౌంట్ మార్చాల్సిందే. మనిషి లేడు, ఆ మనిషి పేరు అకౌంట్ ఉండకూడదు. ఎందుకంటే ఆ మనిషి సంతకం చేసి తీసుకునేటువంటి ఫామ్ మీద తీసుకుంటానికి సంతకం చేస్తేనే అమౌంట్ బయటకి ఇస్తారు. నీ అమౌంట్ వేయచ్చు, తీయాలంటే నీ సంతకం కంపల్సరీగా కావాలి. నువ్వు కావాలి కంపల్సరీగా. నువ్వు పోయిన తర్వాత ఇంకెక్కడా నీ అమౌంట్ తీసుకుని కుదరదు. కాబట్టి నువ్వు నీ అమౌంట్ అకౌంట్లో ఉంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొని చూపించావు, బాబు ఈయన పోయాడు, ఇదిగో డెత్ సర్టిఫికేట్. అయితే అమౌంట్ మొత్తం నీకు ఇస్తానికి ఎవరు నువ్వు వాళ్ళ అబ్బాయి ఏది నీ ఆధార్ కార్డు ఏది అని కనుక్కుంటే. అలాగే మన జీవితంలో సహోదరుడా నీకు పరలోకంలో స్థలం సమకూర్చాడు దేవుడు. ఎక్కడమ్మా? పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు ఎదగాలి, ఎందుకు ఆయన చర్చికి రావాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు స్తుతించాలి, గొలుసు మీద ఎందుకు చేయాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు పరితపించాలి అంటే నీ స్థలం ఉంది నీకు పరలోకంలో. పరలోకంలో నీకు స్థలం ఉంది. పైన వాటి మీద మనసు పెట్టు. భూ సంబంధమైన వాటి మీద కాదు మనం మనసు పెట్టాల్సింది. నీది కాదు ఈ లోకంలో ఏది, మళ్ళా చెప్తాం జాగ్రత్త వినండి. నీది కాదు, నాది కాదు ఈ లోకంలో ఏది కూడా. ఎలా వచ్చామో తల్లి డబ్బుల నుంచి అలాగే వెళ్ళిపోతాం. అందులో కనిపించి అందులో మాయమైపోయి ఆవిరి లాంటిది ఈ యొక్క లోపల ఉన్నటువంటి ప్రాణం. ఒక భక్తుడు ఆవిరి లాంటిది ఈ జీవితం, ఆవిరిలాగా అందులో కనిపించి అందులో మాయమైపోయి లోకం వదిలిపెట్టేసింది, ఈ సేవను వదిలిపెట్టేసింది ఆత్మ అన్నాడు. ఇంకో భక్తుడు అన్నాడు, నీ లోపల ఉన్న ప్రాణము గడ్డిని పోలింది, అడవిలో గడ్డి వికసించుద్ది, వాడిపోద్ది, రాలిపోద్ది, ఎండిపోద్ది. అలా నీ బతుకు దేనికి పనికి రాకుండా అడవిలో ఒక గడ్డితో పోల్చాడు ఒక భక్తుడు మన ప్రాణాన్ని. ఇంకో భక్తుడు నీ ప్రాణాన్ని బైబిల్లో నీటి మీద బుడగ లాంటిది అన్నాడు. బుడగ ఎంతసేపు ఉంటుందో అందులో మనం మటుమాయమైపోతాం. దేవుడు అంటున్నాడు, నీ ప్లేసు పర్మనెంట్ ప్లేసులు ఈ భూమి మీద ఉండలేదు, ఈ భూమి మీద నీ స్థలం లేదు, ఈ భూమి మీద నీ స్థలం కాదు, ఈ భూమి మీద నీ స్థలం కాదు. నిన్ను పాతి పెట్టే స్థలం కూడా భూమి మీద నీ స్థలం కాదు. నీ ముగింపుకు రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒక ప్రాంతం పరలోకము, ఇంకో ప్రాంతం అగ్నిగుండం. అగ్నిలో వేదన ఉంది, అగ్నిలో ఏడుపు ఉంది, అగ్నిలో దుఃఖం ఉంది అగ్నిగుండములు. కానీ పరలోక రాజ్యంలోకి వెళ్తే తల్లి, చెల్లి, తమ్ముడు అన్న అక్కడ పరలోకంలో ఏముందో తెలుసా? మరణం లేదు, స్థలం ఉంది, పౌరస్థితి ఉంది. మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. అది నీకోసం యేసయ్య సమకూర్చిన స్థలం. అందుకే యేసయ్య యోహాను సోదరుడు ఏమన్నా తెలుసా? నేను నీకు స్థలము సిద్ధపరచగలుగుచున్నాను. నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, అనేక నివాస స్థలములు కలవు.